24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చిన్న ప్రార్థన చేసుకుందామని. మమ్మల్ని మికిలిగా ప్రేమించినటువంటి మా ప్రియరక్షక, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు చదవబడినటువంటి లేఖన భాగంలో నాయన మీరు దీవించి మా హృదయాలకు కావలసినటువంటి రీతిలో నాయన మాకు వినిపింపచేయండి నాయన. సమస్త కార్యక్రమాల్లో కూడా మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించి మమ్మల్ని దీవించండి. అలాగనే యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా నాయన నిండారులుగా మీరు తోడుగా ఉండి వారి ఆత్మీయమైనటువంటి పరిస్థితులను కూడా మీరు చక్క చేయండి. అలాగే క్రొత్త వారు అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు నాయన. ఆ బిడ్డలను కూడా నిండారులుగా దీవించి ఇంకా నాయన లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి మర్మాలను ఆ బిడ్డలకు నాయన బోధించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. ఈ సమయం నాయన మీ యొక్క పాదాల చెంత మేము గడపవలసి ఉంటుండగా మరి మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానము చేత, మీ యొక్క బోధన చేత మా హృదయాలకు కావలసినటువంటి విధానంగా మీరే మాకు ఉపదేశించుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాల్లో అబ్రహామును గురించినటువంటి ఒక వివరాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. అబ్రహాము అనగానే మనకు ఏమని జ్ఞాపకం వస్తుంది చెప్పండి? అబ్రహాము అనగానే విశ్వాసులకు తండ్రి అనే విషయం మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఎందుకు ఆయన విశ్వాసులకు తండ్రిగా అయ్యాడు అనంటే, తన విశ్వాస పరిమాణము ప్రభువుకు ప్రీతిపాత్రకంగా ఉంది కాబట్టి, తన విశ్వాస జీవిత విధానము, తాను నడిచినటువంటి క్రమము, తాను ప్రభువుకు విధేయుడైనటువంటి క్రమాన్ని మనం చూసినప్పుడు మరి అది దేవునికి ఎంతో ఇష్టంగా ఉంది కనుక మరి అబ్రహాము దీవించబడినటువంటి వాడిగా, అలాగే అబ్రహాము ఆశీర్వచనానికి పాత్రగా ఉన్నట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ ఈ మాటలు మనం చదువుతూ ఉంటాం. 24వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అని మనం చూస్తూ ఉంటున్నాం. ఎన్ని విషయాలు? అన్ని విషయాలు. ఒక విషయంలో దీవించి ఒక విషయంలో దీవించలేదని కాదు, లేకపోతే ఒక విషయంలో బాగా ఉండి మరి ఒక విషయంలో క్షీణగా ఉన్నాడని కాదు. అన్ని విషయాల్లో కూడా, అంటే బోత్ ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ, శారీరకంగా అలాగే ఆత్మీయంగా రెండు విధానాల్లో కూడా అబ్రహాము మరి ఒక పరిమాణమునకు ఆశీర్వదించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవునికి విధేయుడైనటువంటి విధానం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. అలాగే మనం కూడా మన జీవితాలు మనం పరీక్షించుకుంటే మరి ప్రభువుకు మనం ఎంత ప్రీతిపాత్రులంగా మనం ఉంటున్నాం, ఎంత ఇష్టలంగా మనం ఉంటున్నాం. అబ్రహాము వెంబడించినటువంటి విధానం, అబ్రహాము ప్రభువును ప్రేమించినటువంటి విధానం, వెంబడించుట అంటే ఏదో వెళ్ళటం అని కాదు, ఆయన రమ్మన్నాడు కదా అని చెప్పి వెళ్ళటం అని కాదు. అబ్రహాము దేవునిని నమ్మెను, అది దేవునికి నీతిగా ఎంచబడినటువంటి మాటలను మనం గమనించగలుగుతాం. అలాగైతే అబ్రహాము మరి రెండు విధానాలుగా కూడా దీవించబడటానికి మరి మనం కూడా నేర్చుకోదగినటువంటి విషయాలు ఒక 3 ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నేను చెప్పి ముగింపులోనికి వస్తాను. అబ్రహాము మొదటిగా దీవించబడటానికి కారణం ఏంటంటే, మొదటి మాటను మనం చూసినప్పుడు ఆదికాండం 18వ అధ్యాయము 33వ వచనం. 18:33. యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయెను. చాలండి. కనుక అక్కడ మొదటి మాట మనం గమనించగలిగినట్లయితే
అబ్రహాము దేవునితో మాట్లాడి అనేటువంటి మాటను మనం గమనించవచ్చు. దేవునితో మాట్లాడినటువంటి అనుభవం. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహాము కూడా దేవునితో మాట్లాడాడు. అంటే మనం సంభాషించుకున్నటువంటి రీతిగా, ఒక ఇద్దరు మనుషులు ఏ రీతిగా అయితే మాట్లాడుకుంటారో, ఒక ఇద్దరు మానవులు కలిస్తే ఏ రీతిగా అయితే సంభాషించుకుంటారో, అక్కడ కూడా దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు, అలాగే అబ్రహాము కూడా, ఇద్దరూ కూడా పరస్పరం మాట్లాడుకున్నటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనేక సందర్భాల్లో వారు చర్చించుకున్నటువంటి వారిగా, సంభాషించుకున్నటువంటి వారిగా, వారు దేవుని గురించినటువంటి జ్ఞానం అబ్రహాము మరి తన మనసులో ఉన్నటువంటి విధానాన్ని దేవునికి తెలియపరిచినటువంటి విధానాన్ని అక్కడ వారు మాట్లాడినటువంటి అనుభవంగా మనం గమనించవచ్చు. అలాగైతే అబ్రహాము మానవుడే, మరి దేవునితో ఏ రీతిగా మాట్లాడగలిగాడు అనేది మనం ఎలా నేర్చుకోగలమండి అనంటే, ప్రార్థన ద్వారా మనం దేవునితో ఎలాగ మాట్లాడగలమో మనం నేర్చుకోవచ్చు. ప్రార్థన ద్వారా అనేక సందర్భాల్లో కేవలం మనం ప్రార్థన చేస్తాం. మన వ్యక్తిగతమైనటువంటి విషయాలు లేకపోతే వేరే విషయాలన్నీ కూడా క్రోడీకరించి దేవునితో మనం మాట్లాడినటువంటి అనుభవాన్ని మనం చేస్తాము. కానీ మరి దేవుడు మనతో మాట్లాడేంత వరకు కూడా మనం వెయిట్ చేయం. ఎంతసేపు కూడా మనలో ఉన్నటువంటి విధానాన్నే ప్రభువుకు మనం తెలియపరుస్తాం. ఎంతసేపు మన జీవితాల గురించి, మనకు అది కావాలని, ఇది కావాలని, మనకు ఎగ్జామ్ ఉందని, మనకు ఉద్యోగం రావాలని, లేకపోతే మనకి వేరే పరిస్థితి ఏదో అనానుకూలంగా ఉందని, ఈ విషయాలపైనే మన ఫోకస్ ఉంటుంది. కానీ మరి ప్రభువు మన కొరకు ఏం తెలియచేయాలనుకుంటున్నాడు, ప్రభువు మనల్ని ఏమి నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు అనే విధానాన్ని మనం అనేక సందర్భాల్లో ఫోకస్ చేయం ప్రియులారా. కానీ ఇక్కడ దేవుడు ఏమని తెలియచేస్తున్నాడు అనంటే, వారు ఇరువురు కూడా సంభాషించుకున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునితో మనం మాట్లాడగలిగితే, దేవుడు మనతో మాట్లాడగలిగితే ఎన్ని విలువైనటువంటి సంగతులు మనం నేర్చుకోగలం, ఎన్ని అమూల్యమైనటువంటి సత్యాలు మనం నేర్చుకోగలం. వాక్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి అనుభవాలను గ్రహించుకోవాలనేటువంటి మనస్సు మనకున్నదా? పరలోకపు విషయాలను గురించినటువంటి జ్ఞానము మనకు కావాలనేటువంటి మనస్సు మనకున్నదా? అబ్రహాముకు అలాంటి మనస్సును మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. మనమైతే రిటర్న్ రిప్లై వచ్చేంత వరకు మనం వెయిట్ చేయం. అదే వాట్సాప్లో ఒక మెసేజ్ చేస్తే, లేకపోతే ఇన్స్టాలో ఒక మెసేజ్ చేస్తే, అవతల వారు మెసేజ్ ఇచ్చేంత వరకు కూడా 10 సార్లు ఓపెన్ చేసి చూస్తూ ఉంటాం. వారు మెసేజ్ చూసారా లేదా, బ్లూటిక్స్ వచ్చాయా లేదా, అవతలోడు మెసేజ్ ఇచ్చాడా లేదా, మన మెసేజ్ వాడు చదివాడా లేదా. అలాగైతే విశ్వాసులమైనటువంటి మనము ప్రార్థన చేసినటువంటి అనుభవంలో కూడా దేవుడు మనకు రిప్లై ఇచ్చేంత వరకు కూడా దేవునితో కనిపెట్టేటువంటి అనుభవం మనం నేర్చుకోవాలి. అయితే దేవుడు ఏ రీతిగా మాట్లాడగలడు మనతోటి అనంటే, తన పరిశుద్ధాత్ముని యొక్క స్వరము చేత మనతో మాట్లాడగలడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో నిత్యత్వం వరకు కూడా నివసించేటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాంటి సమయంలో పరిశుద్ధాత్ముడు మనకు బోధించేటువంటి వాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు క్రమపరిచేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుని గురించినటువంటి సత్యాలను, దేవుడి గురించినటువంటి ఆత్మీయమైనటువంటి ప్రణాళికను మనకు తెలియపరిచేటువంటి వాడుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అబ్రహాము దేవునితో మాట్లాడగలిగాడు, మనం మాట్లాడలేకపోతున్నామంటే పరిశుద్ధాత్ముని స్వరానికి మనం లోబడట్లేదు. పరిశుద్ధాత్ముని యొక్క మనస్సుకు మనము ప్రాధాన్యత ఇవ్వట్లేదు ప్రియులారా. అందుకే అబ్రహాము అన్ని విషయములలో కూడా దీవెన పొందినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. క్రొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తిని గురించి రాయబడింది, అన్ని విషయములలో దీవెన వర్ధిల్లినటువంటి వాడని చెప్పేసి. ఎవరు ఆ వ్యక్తి? తిరుపండి 3వ పత్రిక యోహాను 3వ పత్రిక ప్రకటనకు ముందుంటుంది. 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము
నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవలనని నీవు ఏ రీతిగా అయితే ఇప్పటి వరకు వర్ధిల్లుచు ఉన్నావో నీవు అదే విధానంలో కొనసాగించబడాలని చెప్పి నేను నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎవరిని గురించి చెప్పబడింది ఆ మాట? గాయి అనబడినటువంటి ఒక వ్యక్తిని గురించి చెప్పబడింది ఆ మాట. ప్రియుడా అని చెప్పి అక్కడ సంబోధిస్తూ ఉంటున్నాడు. అంటే తాను నడిచినటువంటి క్రమము అంత మరి ప్రియముగా ఉన్నది కాబట్టి అతడు ప్రియుడుగా ఎంచబడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఇంకా ఎవరెవరు ప్రియంగా పిలువబడ్డారో చెప్తారా? దానియేలు, ఇంకా యోసేపు, ఇంకా దావీదు కూడా ప్రియుడుగానే ఉన్నాడు. అందుకే మనస్సు నా దేవుని మనస్సుతో ఏకీభవించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రియుడా అని చెప్పి దేవుని ద్వారా మనం పిలిపించుకోవటానికి మనం ఏ రీతిగా జీవించాలి అనే విషయాన్ని మనం గాయి యొక్క అనుభవం ద్వారా మనం గమనించవచ్చు. అతడు అన్ని విషయములలో వర్ధిల్లుచున్న ప్రకారముగా, అంటే అటు శారీరకంగా వర్ధిల్లుతూ ఉన్నాడు, మోస్ట్ ఇంపార్టెంట్లీ, వెరీ ఇంపార్టెంట్లీ ఆత్మీయంగా కూడా బలపరచబడినటువంటి అనుభవంలో ఉంటున్నాడు. అది మనకు నేర్చుకోవాల్సినటువంటిది. ప్రార్థనలో మనం ఏకీభవించటం, ప్రార్థనలో అభివృద్ధి పొందటం, వాక్యములో అభివృద్ధి పొందటం, సహవాసంలో అభివృద్ధి పొందటం, ఆత్మీయమైనటువంటి విలువలు దేవుడు ఏవేవైతే మన జీవితాల్లో మరి ఎదగాలని ఇష్టపడుతున్నాడో, ఏ ఏ సుగుణాలను మనలో నుండి బయటకు తీసుకొని వచ్చి మనల్ని రూపుదిద్దాలని దేవుడు ఇష్టపడుతున్నాడో దానిలో మనము మరి ఎదగటానికి మనం ఇష్టపడాలి ప్రియులారా. అబ్రహాము ఆ రీతిగా ఉన్నాడు, గాయి ఆ రీతిగా ఉన్నారు, అన్ని విషయంలో వర్ధిల్లుచున్న ప్రకారం. చాలా సమయాల్లో మానవుడు పొరపాటు పడేది ఎక్కడ అంటే శారీరకమైనటువంటి విషయాలలో వర్ధిల్లితే ఆత్మీయంగా కూడా వర్ధిల్లుతున్నాను అని చెప్పి పొరపాటు పడేటువంటి అవకాశం ఉన్నది. శారీరకమైనటువంటి వర్ధిల్లుట ఆత్మీయమైనటువంటి వర్ధిల్లటంతో సమానం కాదు. అలాగ తీసుకుంటే ప్రపంచంలో చాలామంది ఉన్నారు ధనికులైనటువంటి వారు. అంబానీ కూడా అనుకోవచ్చు, నేను యేసు ప్రభువుకి ఎంతో ప్రీతి పాత్రుణ్ణి కాబట్టి నేను ఇన్ని వేల కోట్లు దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి అంబానీ కూడా అనుకోవచ్చు. కానీ వాస్తవానికి చూస్తే అది కాదు అక్కడ పరిస్థితి. కాబట్టి రక్షించబడినటువంటి విశ్వాసి, దేవుని నామములో అంగీకరించబడినటువంటి విశ్వాసి, ఆయనకు ప్రీతి పాత్రులంగా జీవించవలసినటువంటి బాధ్యత అన్ని విషయాల్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆత్మీయమైనటువంటి క్రమము మనకు అవసరము, ఆత్మీయమైనటువంటి నడిపింపు మనకు అవసరము. అబ్రహాము ఆ నడిపింపునకు లోబడినటువంటి వాడు. దేవుని స్వరము వస్తుందంటే సరెండర్ అయిపోయాడు. దేవుని యొక్క నామము వినిపించబడుతుందంటే సమస్తాన్ని కూడా ప్రక్కన పెట్టేసి దేవుని స్వరం కొరకు, దేవుని సమయం కొరకు కనిపెట్టినటువంటి అబ్రహామును మనం గమనించవచ్చు ప్రియులారా. మన జీవితాల్లో దానిని మనం నేర్చుకోవలసినటువంటి వారమైంటున్నాం. రోమాపత్రిక త్రిప్పండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. మనందరికీ తెలిసినటువంటి మాట అక్కడ ఉన్నది. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచు ఉన్నాడు. ఎట్లనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మే మన పక్షమున విజ్ఞాపనము చేయుచు ఉన్నాడు. మానవునికి తెలియదు, మానవుని యొక్క మైండ్కు తెలియదు, మానవుని యొక్క మనసుకు తెలియదు. విశ్వాసి అయినప్పటికీ కూడా మానవుని యొక్క కోణంలో మనం గమనించగలిగితే ఆత్మీయమైనటువంటి స్పష్టతను మనం ఎప్పటికీ కూడా అర్థం చేసుకోలేం. అయినా విశ్వాసిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముని స్వరానికి మనం అంగీకరిస్తూ ఆయన స్వరము చెప్పేటువంటి విధానంగా మనం నేర్చుకోగలిగితే, ప్రార్థన చేయగలిగితే, వాక్యం చదువుకోగలిగితే, సహవాసము దేవునితో మనం ఏకీభవించగలిగితే అట్టి విధానము మనకు మరి దీవెనకరంగా ఉంటుందనే విషయాన్ని మనం నేర్చుకోవాలి ప్రియులారా. అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆత్మయు మన బలహీనతని ఎరిగి, హీ నోస్ అవర్ వీక్నెస్.
కనుక మనం ఎక్కడెక్కడ లోపాలు కలిగి ఉన్నామో ఆత్మకు తెలుసు. అయితే ఆ లోపాలలో ఉన్నటువంటి విధానాన్ని మరుగు చేసి అక్కడ బలాన్నిచ్చి, అక్కడ శక్తినిచ్చి, అక్కడ ఉన్నటువంటి లోటును మరి సంపూర్ణము చేయాలి అని అంటే పరిశుద్ధాత్మునికి మనం లోబడవలసినటువంటి వారం ఏంటున్నాం. అబ్రహాము ఆ రీతిగా లోబడ్డాడు దేవుని యొక్క స్వరానికి. హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్. దేవునికి తన్ను తాను అప్పగించేసుకున్నటువంటి ప్రభువుగా అబ్రహాముగా మనం గమనించవచ్చు. అలాగైతే మనల్ని మనం కూడా వి నీడ్ టు సబ్మిట్ అంటు హిమ్. కొరింథీ పత్రిక తిప్పండి. కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం. కొరింథీ 14:2 మొదటి పత్రిక. భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచూ ఉన్నాడు. మనుష్యుడు ఎవరు కూడా గ్రహింపడు గాని ఆత్మ వలన మర్మములను పలుకుచూ ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత చక్కటి మాట అక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. ఈ మానవుని యొక్క భాషతో మనం మాట్లాడేటువంటి విధానం ఏదైతే ఉందో అది మానవునికి ఈ లోకపరంగా అర్థమవుతుందని మనం అనుకుంటున్నాం. కానీ దేవునితో మాట్లాడాలంటే అది ఆత్మీయమైనటువంటి భాష. అది అంటే ఒక విశ్వాసి ప్రార్థన చేస్తున్నప్పుడు తెలుగులో చేయవచ్చు, హిందీలో చేయొచ్చు, ఇంగ్లీష్లో చేయొచ్చు, తమిళ్లో చేయొచ్చు, ఇంకొక భాషలో చేయొచ్చు. కానీ ఏ భాషతో చేసినా కానీ అది దేవునికి ఆత్మీయమైనటువంటి విధానంగా, అంటే ఆయన మనస్సుకు సరిపోయినటువంటి విధానంగా మనం మాట్లాడగలిగినప్పుడు, ప్రవర్తించగలిగినప్పుడు. ఎప్పుడు మాట్లాడగలమంటే మన ప్రవర్తన, మన క్రియలు, మన మార్పు, మన జీవిత విధానము, అట్టి విధానం ఏం చేస్తుందంటే మన భాషతో ఆయనను ఏకీభవించేటువంటి విధానంగా దారితీస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి విశ్వాసి ఆ క్రమాన్ని అలవాటు చేసుకోవాలి. ఏ క్రమం అది? సబ్మిట్ చేసుకోవటం. వి నీడ్ టు సబ్మిట్ హిమ్సెల్ఫ్. మనందరికి తెలిసినటువంటి ఉపమానమే. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి బయలుదేరి వెళ్ళినప్పుడు పనివారందరినీ కూడా కొండ క్రిందనే పెట్టేశాడు. కొండ క్రింద పెట్టేసి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకు అప్పటికే అడిగాడు, బలి ఇవ్వటానికి వెళ్తున్నాం కదా, గొర్రెపిల్ల ఏది అని చెప్పి అడిగాడు. డాడీ అన్నాడు, గొర్రెపిల్ల లేదురా బాబు, దేవుడే చూసుకుంటాడులే, మనం అయితే పోదాం పదా అనేసి అన్నాడు. సరే అని చెప్పి పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టేసి 22వ అధ్యాయంలో ఉంది, మీరు సొంతగా చదువుకోండి. బలిపీఠం కట్టేసిన తర్వాత కుమారుణ్ణి అలా ఎత్తుకొని అలా బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు కుమారుడికి ఏమర్థమై ఉంటుంది? పిక్చర్ అంతా కూడా అర్థమైపోయింది ఇస్సాకుకు. బలి అర్పించబడేది గొర్రెపిల్ల కాదు, పొట్టేలు కాదు, నన్నే దేవుడు అర్పణగా అడిగాడు, మా డాడీ నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి ఇస్సాకుకు కంప్లీట్గా అర్థమైపోయింది. అప్పటికి ఇస్సాకు వయసు ఎంత ఉండొచ్చు చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్, 18 to 20 years. ఎందుకు అనంటే అప్పటికి ఆ పర్వతము ఎక్కటానికి ముందుగానే పనివారందరినీ కూడా ఆపేసి అబ్రహాం ఏం చేశాడు? కట్టలను తన కుమారుని నెత్తి మీద పెట్టి మోసుకొని బదరా బాబు అని చెప్పేసి అన్నాడు. అంటే అంత పెద్ద కొండ పైన శిఖరం ఎక్కటానికి ఈ కట్టలను మోసుకొని వెళ్ళగలిగినటువంటి బలము, శక్తి ఈ కుమారుడికి ఉంది అని అంటే ఆ వయసు ప్రాయంలో ఉన్నటువంటి వాడు. అంటే అబ్రహాముకి అప్పటికి వయసు ఎంత? 120 సంవత్సరాలు అనుకోండి. 120 సంవత్సరాల ముసలోడిని ఒక్క తన్నుదన్ని విడిపించుకొని వెళ్ళిపోవచ్చు ఇస్సాకు వెళ్ళిపోవాలనుకుంటే. కానీ ఇస్సాకు అలాగనుకోలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే ఏంటో, దేవుని శక్తి అంటే ఏంటో, అబ్రహామును దేవుడు ఏ రీతిగా పిలిచాడో, అన్య జనాంగాలలో ఆ యొక్క అన్య దేవతలను పూజించేటువంటి అబ్రహామును దేవుడు ఎన్నిక చేసి నిన్నే నా యొక్క జనాంగంగా చేసుకుంటాను, నీ రక్తాన్నే నాకు నిబంధనగా నేను చేసుకుంటాను, నీ యొక్క వారసులతో నేను ఒక ఏమంటారంటే కవెనెంట్ నేను ఏర్పరుస్తానని చెప్పి దేవుడు పిలిచినప్పుడు ఇస్సాకు కూడా ఆ విషయాలన్నీ కూడా చిన్నప్పటి నుంచే ఎరిగి ఉంటాడు.
అవునా, మా డాడీని ఈ రీతిగా దేవుడు ప్రేమించాడా, దేవుడు ఈ రీతిగా ప్రక్కకు పిలిచాడా, దేవుడు ఈ రీతిగా ఏకీభవించి మరి నా తండ్రిని దీవిస్తూ మా జనాంగాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడా అని చెప్పేసి బహుశా ఇస్సాకుకు ఆత్మీయమైనటువంటి విలువలన్నీ కూడా తల్లిదండ్రులు నేర్పించే ఉంటారు. కాబట్టి సమయము వచ్చినప్పుడు అబ్రహాము యొక్క విధేయత మాత్రమే కాదు మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఇస్సాకు యొక్క విధేయత కూడా. ఇస్సాకు కూడా తన తండ్రికి సబ్మిట్ చేసుకున్నాడు. అబ్రహామేమో పరలోకపు తండ్రికి సబ్మిట్ చేసుకుంటే కుమారుడేమో తన భౌతికమైనటువంటి తండ్రి యొక్క ప్రణాళికకు అప్పగించుకున్నాడు. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా పరలోకములో ఉన్నటువంటి మన తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క ప్రణాళికకు అప్పగించుకొని మనల్ని రక్షించుట కొరకు మనల్ని ప్రేమించి ఈ లోకంలో తన్ను తానే బలిగా అర్పించుకోవటానికి తన్ను తానే ఆ యొక్క రక్తమును చిందించి తన యొక్క స్వరక్తాన్ని చిందించి సంఘాన్ని ప్రేమించి సంఘం కొరకు ఎంతో విలువైనటువంటి త్యాగాన్ని యేసు ప్రభు వారు చేశారు. ఉపమాన రీతిగా అనేక సంవత్సరాల ముందు ఆ విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. అబ్రహాములో ఉన్నటువంటి సుగుణము అది, ఇస్సాకులో ఉన్నటువంటి సుగుణము అది. అందుకే అబ్రహాము చనిపోయిన తర్వాత కూడా ఇస్సాకులో ఆ దీవెనను మనం గమనించగలం. ఇస్సాకు ఏ పని చేసినా కానీ దేవుడు దీవించినటువంటి విధానాన్ని మనం ఇస్సాకు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. సరే, రెండో విషయానికి మనం నేర్చుకుందాము. 24వ అధ్యాయంలోనే 34వ వచనం చదవండి. ఆదికాండము 24వ అధ్యాయము 34వ వచనం. 24:34. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడు ఆయను. మొదటిగా మనం చూసాము, దేవునికి అప్పగించుకొని మాట్లాడేటువంటి అనుభవం ద్వారా మొదట అబ్రహాము ఆత్మీయంగా దీవించబడ్డాడు. ఆత్మీయంగా దీవించబడినటువంటి ఒక వ్యక్తి దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు అని అంటే, రెండవ విధానానికి వచ్చేసరికి 34వ వచనంలో దాసుడైనటువంటి ఎలియాజరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను అని మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా కుటుంబపరమైనటువంటి దీవెన, ద బ్లెస్సింగ్ ఇన్ ఎ ఫ్యామిలీ. మొదటిగా పర్సనల్ స్పిరిచువల్ స్థితిని మనం గమనించాము. రెండవదిగా ఇక్కడ కుటుంబపరమైనటువంటి దీవెనను అబ్రహాము తన అనుభవంలో పొందినటువంటి వాడిగా మనం గమనించవచ్చు. దేవుని యొక్క నిబంధనకు వారు వారసులుగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుభవానికి, ప్రత్యేకమైనటువంటి పిలుపుకు, ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదనానికి వారు గుర్తుగా వారు అక్కడ ఆ కుటుంబము దేవుడు ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే దేవుడు మనల్ని కూడా రక్షించాడంటే, మనల్ని కూడా దేవుడు పిలిచాడు అనంటే, దేవుడు మనల్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలోనికి పిలిచాడు, ఒక ఆత్మీయతలోనికి ఎదగటానికి పిలిచాడు. కనుక నాట్ ఓన్లీ ద వరల్డ్లీ బ్లెస్సింగ్, ద స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఫ్యామిలీ బ్లెస్సింగ్ ఈజ్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దావీదుని మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు 2వ గ్రంథం త్రిప్పండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా. ఏమంటాడండి దావీదు అక్కడ? నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా కుటుంబాన్ని దీవించమని చెప్పి దావీదు ప్రాధేయపడతా ఉంటున్నాడు. కుటుంబపరమైనటువంటి దేవునితో కూడినటువంటి అనుభవము, పాట పాడేటువంటి అనుభవం, ప్రార్థన చేసేటువంటి అనుభవం, సహవాసంలో పాలు పొందేటువంటి అనుభవం. దేవుని అక్కడ దావీదు యొక్క ఆశ, రాజువే, మహా గొప్ప రాజు, మహా గొప్ప పరాక్రమశాలి, అప్పటికీ కూడా
అయినా కూడా దేవుని మీద ఆధారపడతా ఉంటున్నాడు. నాట్ ఓన్లీ ఫర్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఫర్ ద ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్. దేవునితో కుటుంబ పరమైనటువంటి దేవుని సన్నిధిని అనుభవించేటువంటి విధానాన్ని దావీదు యొక్క అనుభవంలో మనం నేర్చుకోవచ్చు. ఎక్కడైనా ఫంక్షన్ ఉందంటే, ఎవరైనా ఆహ్వాన పత్రిక మనకి ఇచ్చారంటే, ఎవరైనా ఒక ఇన్విటేషన్, ఒక మ్యారేజ్కి వెళ్ళాలి అని అంటే, ఫలాని వారు పిలిచారు కదా, ఏదో ఒక్కరం వెళ్తే ఏం బాగుంటుంది, అందరం వెళ్దాం పదండి అని చెప్పేసి ఆ రోజు అవసరమైతే స్కూళ్ళు డుమా కొట్టి, ఆ రోజు అవసరమైతే ఉద్యోగాలు డుమా కొట్టి, అంతా మొత్తం ఫ్యామిలీ ఒక వ్యక్తి పిలిచినటువంటి ఆ యొక్క పెళ్ళికో, ఒక వ్యక్తి పిలిచినటువంటి ఆ యొక్క విందుకో మనం వెళ్తామే. అలాగైతే దేవుడు కూడా ప్రతి ఆదివారమున నా సన్నిధికి వచ్చి నా బిడ్డలు ఆరాధించేవారుగా ఉండాలని, నా బిడ్డలు దేవునిని పూజించేవారుగా ఉండాలని, దేవుడు వ్యక్తిపరమైనటువంటి జీవితంలో మాత్రమే కాదు కానీ కుటుంబపరమైనటువంటి జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి మేలును, ఉపకారములను అనేకమైనటువంటి అనుభవాలలో జ్ఞాపకం చేసుకుంటా దేవునిని ఆరాధించే కుటుంబంగా ఉండాలనేది దేవుడు ఉద్దేశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నాట్ ఓన్లీ వన్ మెంబర్, ద హోల్ ఫ్యామిలీ, మొత్తం కుటుంబం అంతా కూడా దేవునిని స్తుతించేవారుగా ఉండాలి. అబ్రహాము ఆ రీతిగా ఉన్నాడు. అబ్రహాము ఆ రీతిగా ఉన్నాడు. శారా ఆ రీతిగా ఉంది. కుమారుడు ఇస్సాకు ఆ రీతిగా ఉన్నాడు. ఇస్సాకు భార్య కూడా అలాగనే ఉంది. కాబట్టి వారు దేవునిని ఆరాధించేవారుగా, దేవునిని స్తుతించేవారుగా ఉంటున్నారు. మరి మనము వ్యక్తిగతమైనటువంటి విధానాల్ని మనం పట్టించుకుంటున్నాం కానీ కుటుంబపరమైనటువంటి విధానాల్ని మనం అనేక సమయాల్లో పట్టించుకోవట్లేదు. కుటుంబ ప్రార్థనలకు మనం ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతని ఇవ్వట్లేదు. మీరే కాదు, నేనైనా కానీ చాలా ఎక్కువ సమయాల్లో మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగదు. ఎక్కువ మా ఆఫీసు లాగిన్ అయ్యి ఇంటికి వచ్చాక కూడా రాత్రి 10, 11, 12 అయినా కానీ ఆమె లాగిన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడో చాలా రేర్గా మేము కుటుంబ ప్రార్థన నలుగురం కలిసి చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, దావీదు నిత్యము నీ యొక్క సన్నిధిలో మా యొక్క కుటుంబము ఉండులాగున మమ్మల్ని దీవించు, మాకు సహాయం చేయాలంటా ఉంటున్నాడు. దానికి ముందుగా చెప్పబడినటువంటి మాటలు అక్కడ మీరు సొంతగా చదువుకోండి. ఆ ప్రక్కన లెఫ్ట్ సైడ్ చెప్పబడినటువంటి వచనాలలో, నీవు నీ దాసుడైనటువంటి నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, వాట్ ఐ యామ్, whom I am, for such a great blessing to be showered upon me. నా మీద ఇంత గొప్ప దీవెన రావటానికి నేను ఏమాత్రము ఎన్నిక చేయబడినటువంటి వాడను, ఏమాత్రము కూడా ఎన్నిక చేయబడినటువంటి వాడను నేను అని దావీదు అక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నాడు. ఎన్నిక లేనటువంటి నన్ను ఎక్కడో రాజుగా నియమించి, రాజుగా ఉన్నటువంటి నన్ను నా రాజ్యాన్ని కూడా స్థిరపరిచి, నా రాజ్యాన్ని మాత్రమే కాదు కానీ నా కుటుంబాన్ని కూడా నిత్యము నీ సన్నిధిలో ఉండేటువంటి గొప్ప అనుభవాన్ని. ఎంతటి అనుభవం అంటే స్వయంగా యేసుక్రీస్తు వారే దావీదు కుమారుడు అని పిలిపించుకునే అంత రీతిగా దావీదు యొక్క వంశావళి దీవించబడింది. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ when we depend upon God. కాబట్టి అలాంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి, దానిని పాటించేవారుగా మనం ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. మూడో విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ముగింపులోనికి వస్తాను. 25వ అధ్యాయము 8వ వచనం చదవండి. 25:8. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై ఏమంటున్నాడండి? మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హీ వాజ్ వెరీ ఫెయిత్ఫుల్. తనలో ఎలాంటి అనారోగ్యపరమైనటువంటి పరిస్థితులు రాలేదు. అందుకే వృద్ధాప్యంలోనికి వెళ్ళి చనిపోయాడని రాయలేదు అక్కడ. ఏమంటున్నాడు? మంచి వృద్ధాప్యము అని అంటా ఉంటున్నాడు. మంచి వృద్ధాప్యం అంటే
ఇతడు శారీరకంగా దీవించబడినటువంటి వాడు, ఆత్మీయంగా దీవించబడినటువంటి వాడు, ఆత్మీయంగా దేవునితో అనేక సందర్భాల్లో మరి తన హృదయము దేవుని హృదయంతో ఏకీభవించినటువంటిది, మాట్లాడినటువంటిది, దేవుని యొక్క కార్యాలు తన జీవితంలో చూసినటువంటి వాడిగా ఉంటున్నాడు. తన కుటుంబము దీవించబడినటువంటి కుటుంబంగా చూస్తూ ఉంటున్నాడు. ఇంకా ఏం కావాలండి అబ్రహాముకు? ఇంకేం అక్కర్లేదు. దెర్ ఈజ్ నథింగ్ విచ్ అబ్రహాం నీడ్స్ ఆన్ దిస్ ఎర్త్, ఈదర్ ఫిజికల్లీ ఆర్ స్పిరిచువల్లీ. సమస్తము కలిగినటువంటి వాడు, సమస్తమైనటువంటి విధానాన్ని, దేవుని యొక్క దీవెనను అన్ని విధానాల్లో కూడా చూసినటువంటి వాడు తన ఆరోగ్యపరమైనటువంటి విధానంలో కూడా చూశాడు. చాలా సమయాల్లో మన చుట్టూ జరిగేటువంటి పరిస్థితులే, ముసలివారు అయిపోయారంటే మంచాన పడి అనేక సంవత్సరాలు అలా మంచంలో ఉండి 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 కొడుకుతో తిట్టించుకొని, కోడలతో తిట్టించుకొని, కూతురులతో తిట్టించుకొని, మనవాళ్ళతో తిట్టించుకొని, ఇంకెంతకాలం ఉంటావు, ఇంకెంత నీకు చాకిరి చేయాలి మేము, ఇంకెప్పుడు పోతుంది నీ ప్రాణం అని చెప్పేసి ఇంట్లో చూసుకోలేక తీసుకుపోయి ఎక్కడో ఓల్డేజ్ హోముల్లో పడేసి, లేకపోతే అక్కడ కూడా వీలు పడకపోతే రోడ్ల మీద విడిచిపెట్టేసి, శ్మశానాల దగ్గర విడిచిపెట్టేసి ప్రపంచంలో జరిగేటువంటి పరిస్థితి. కానీ అబ్రహాముకు మాత్రం దేవుడు అలాంటి పరిస్థితి ఇవ్వలేదు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు జీవితకాలం అంతా కూడా, శారీరకంగా, ఆత్మీయంగా. అలాగే చనిపోయే సమయంలో కూడా ఎలాంటి బలహీనమైనటువంటి విధానంగా అలా ఉండిపోయేటువంటి విధానం కాకుండా వెంటనే ప్రాణము విడిచేటువంటి విధానాన్ని ఇచ్చేశాడు. మా మమ్మీ మా డాడీకి కూడా దేవుడు అలాంటి విధానం ఇచ్చేశాడు. సంవత్సరాలు మంచాల్లో ఉండి వారెవరితోటి చాకరీలు చేయించుకోలేదు. కొడుకుతో నాతోటో, లేకపోతే పరిమళతోటో కోడలుగా, లేకపోతే గ్లోరీతోటో కుమార్తెగా ఎవరితోటి ఏ ఉపచారాలు చేయించుకోలేదు ఇళ్లలో. వారు కోరుకున్నటువంటి విధానంగా, వారు ప్రార్థన చేసుకున్నటువంటి విధానంగా దేవుడు ఆయుష్ ఇచ్చి, మంచి ఆయుష్నిచ్చి వెంటనే వారి ప్రాణాలను దేవుడు తీసేసుకున్నాడు. మేమేం పెట్టలేదు మా తల్లిదండ్రులకి, నా కష్టార్జితం నేనేం పెట్టలేదు. అప్పటికే అనేక సంవత్సరాల నుంచి ఉద్యోగాలు నేను చేస్తున్నా, ఏదో చిన్న ఏవో కొనిచ్చాను, కానీ నేను నా తల్లిదండ్రులకు పెట్టాను, ఇది చేశాను అన్నటువంటి విధానంగా ఎప్పుడు లేదు. వాళ్ళే నాకు సమస్తము అనుగ్రహించి వెళ్ళిపోయారు, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. కాబట్టి ఒక మంచి విశ్వాసికి దేవుడిచ్చేటువంటి అనుకూలత ఏంటంటే, శారీరకమైనటువంటి దౌర్బల్యతను దేవుడివ్వడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. మంచి విధానంగా దేవుడు సమయం ఇచ్చినప్పుడు పిలిచేసుకుంటాడు. బికాజ్ దే ఆర్ ఫెయిత్ఫుల్, ఎందుకంటే వారు విశ్వాసము కలిగినటువంటి వారు, ఎందుకంటే వారు నిరీక్షణ కలిగినటువంటి వారు. అబ్రహామును గురించి ఒక మాట రాయబడింది, చాలా చక్కటి మాట. అబ్రహాము ఈ లోకంలో పరదేశిగా తిరుగుతూ ఉన్నాడు, కానీ దేని కొరకు కనిపెడుతూ ఉన్నాడు? పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు కనిపెడతా ఉన్నాడు. ఏ పట్టణం అది? పరలోకంలో ఉన్నటువంటి పట్టణం. ఆయన అనుగ్రహించినటువంటి నిరీక్షణ, ఆయన ద్వారా కలిగేటువంటి ఆ యొక్క గొప్ప బహుమానం కొరకు అబ్రహాము కనిపెట్టి దేవుడు అన్నాడు, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, చాలు నీవు జీవించినటువంటి జీవిత విధానము, కమప్. కాబట్టి ఆత్మీయమైనటువంటి దీవెన ద్వారా వర్ధిల్లినటువంటి అబ్రహాం, కుటుంబపరమైనటువంటి దీవెన ద్వారా వర్ధిల్లినటువంటి అబ్రహాం, శారీరకమైనటువంటి విధానంలో కూడా అన్ని విషయాలలో వర్ధిల్లినటువంటి అబ్రహామును మనం ఈ రోజున గమనించుకుంటూ ఉంటున్నాం. మనం కూడా అలాగుండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కేవలం అబ్రహాము మాత్రమే కాదు. ఒక మాట చదివి సహాయం చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనాలు. గలేషియన్స్ 3:8. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చరను లేఖనము ముందుగా చూసి
నీ ద్వారా అన్య జనాంగాలన్నీ కూడా దీవించబడుదురని అబ్రహామును సువార్త ముందుగా ప్రకటించను. మనం అందరం ఏమనుకుంటామంటే సువార్త 2000 సంవత్సరాల క్రితం వచ్చింది యేసు ప్రభు వారి ద్వారా అని చెప్పి అనుకుంటాం. కానీ కాదు. సువార్త అబ్రహాము యొక్క దీవెన ద్వారానే, ఆయన యొక్క ఆశీర్వచనము ద్వారానే, ఆ ఆశీర్వచనము ద్వారా పాత్రులముగా చేయబడినటువంటి అన్య జనాంగాలమైనటువంటి మన మీద కుమ్మరించబడిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి దేవుని ప్రణాళిక 2000 సంవత్సరాల క్రితం డిజైన్ చేయబడింది కాదు, మన మీద. వేల 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 సంవత్సరాలకు పూర్వమే దేవుని ప్రణాళిక మన మీద ఉంది. ఏ రీతిగా అంటే విశ్వాసమూలమున అని అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు గలతీ పత్రికలో. విశ్వాసమూలమున అబ్రహాము పొందినటువంటి దీవెనకు, నిరీక్షణకు, వారసత్వానికి ఇటు శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మరి దీవెనకు మీరు కూడా పాత్రులవుతారని అంటా ఉంటున్నాడు. అయితే మనలో అలాంటి విశ్వాసం ఉన్నదా? వాక్యం అయితే తెలియచేస్తూ ఉన్నది, విశ్వాస మూలమున దేవునిని అపేక్షించువాడు, దేవునిని ప్రేమించువాడు అబ్రహాము దీవెనకు పాత్రుడవుతాడనేది దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉంటున్నాయి. అలాంటి దీవెనకు మనం కూడా పాత్రులం అవ్వాలంటే అబ్రహాము అప్పగించుకున్నటువంటి విధానం, అబ్రహాము దేవునికి సమర్పించుకున్నటువంటి విధానం, అబ్రహాము దేవునిని వెంబడించినటువంటి విధానం, అబ్రహాము దేవుని వాక్యానికి విధేయుడైనటువంటి విధానం మనం కూడా నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఈ లోకంలో వర్ధిల్ల చేస్తాడు, అలాగే ఆత్మీయంగా కూడా వర్ధిల్ల చేస్తాడు. మంచి సౌఖ్యమైనటువంటి జీవిత విధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో కూడా నిండారులుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరమందు ఆసీనుడిపై ఉన్న మా ప్రియ రక్షక, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగములు మీరు దీవించి, మీరు మాకు తెలియచేసినటువంటి విధానాలను బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. ఆత్మీయమైనటువంటి నడవడికను మేము ఏ రీతిగా నడవాలో మరి ఒకసారి అబ్రహాము యొక్క జీవితంలో నుండి మాకు జ్ఞాపకము చేసి, అబ్రహాము అన్ని విషయములలో వర్ధిల్లినటువంటి విధానంగా, అలాగే ప్రియుడైనటువంటి సహోదరుడుగా ఉన్నటువంటి గాయి అన్ని విషయములలో వర్ధిల్లినటువంటి విధానంగా, ముందు మా ఆత్మలు వర్ధిల్లుట ద్వారా ఇహపరమైనటువంటి దీవెనలు కావచ్చు, పరలోకపరమైనటువంటి దీవెనలు కావచ్చు, సమస్తమును కూడా అనుగ్రహించగలిగినటువంటి మీరు ఉన్నారు. కాబట్టి ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము, ఆ ప్రాకులాట, ఆ విధేయత, ఆ సమర్పణ మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థన చేయించు ఉంటున్నాము నాయన. విశ్వాస మూలముగా ఎన్నో దీవెనలకు మేము పాత్రులము. కాబట్టి ఆ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో ఉండేటువంటి వాటి వైపు ప్రాకులాడక, ముందు మీ కొరకు మేము ప్రాకులాడి సమస్త దీవెనలకు మేము వారసులమవుటకు మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థన చేయించు ఉంటున్నాము నాయన. అలాగనే ఈ మధ్యాహ్న కాలక్షంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా మీరు నిండారులుగా దీవించండి. ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉంటున్నాం. అలాగనే ఈ వారంలో ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగించండి నాయన. ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి ఉద్యోగాలలో రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. చదువుల్లో కావాల్సినటువంటి జ్ఞానంతో నింపండి. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తమని ప్రార్థన చేయించు ఉంటున్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు ఉద్యోగాలను దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు మంచి జతను ఆత్మీయమైనటువంటి పద్ధతిలో ముందుకు నడిపించమని ప్రార్థన చేయించు ఉంటున్నాం. మీరు వచ్చే పర్యంతము కూడా నాయన, వ్యక్తిగతంగానే కాదు కుటుంబ పరంగా కూడా అన్ని విధానాలుగా కూడా మేము మీ యొక్క సన్నిధిని అపేక్షించేవారుగా, నిలిచేవారంగా, ప్రేమించేవారంగా ఉండుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించండి. తిరిగి ప్రియ బిడ్డలందరూ వారి వారి గృహాలకి వెలుచు ఉంటుండగా మీ యొక్క క్షేమముతో, మీ యొక్క సహాయముతో మీరు నింపి మమ్మల్ని దీవించి మీరు మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో
స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.